సిటీలో నడుక్కు తినే సంఘాలన్నిటినీ వీడు అన్నానికి పిలిచేలా ఉన్నాడు. మత కబళం తల్లి అనే ప్రతి నోట మన కథ వింతగా చెప్పుకుంటాను. అసలు ఈ ఫంక్షన్ జరిగితేగా పోనీ ఎమ్మెల్యే రంగారావు గారింటి. అరే చూప్, ఏందిరా నువ్వు చెప్పేది? ఈ ఎమ్మెల్యే రంగారావుని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని గాడెవ్వడం నిరాహార దీక్ష చేస్తాడా? కొడుకుని గాడ గీడ కాదు, అసెంబ్లీలో మర్డర్ చేస్తా. ఇప్పుడే మందిని తోలుతానా? కేంద్రం ఎప్పుడో సచ్చినట్టు సప్పుడు చేయకుండా అని ఉంచుతారు. చల్, 10 నిమిషాల్లో గాడున్న టెంట్ లెగిసిపోవాలి. మర్డర్ అయినా పర్లే. నమస్తే నమస్తే లంగాలవకాలు. బద్మాస్, నన్ను లంగగాడంటావు బే. ఒక్కలేదంతా మీరేం కోప్పడొద్దు, మా వాడికి రకారం పలకదు అని చేత లా అన్నాడు. గట్లనా? ఇదేమిటి లంగాగాడంటే ఇదని అర్థం. ఇదేనా? సాలి సాలి. నీ ఎవ్వ సాలి అంటావు? సారీ సారీ అంటున్నాడు. సార్, ఈ మధ్య నగరంలో మత కలహాలు జరగడానికి, ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించడానికి, ప్రభుత్వం మారడానికి కూడా కారణం మీరేనని తెలిసి మీ దగ్గరికి వచ్చాం. కండ్ల మీకేం కావాలి? మడ్డరా మానభంగమా మండల మత కలహాల? జర జల్దీ చెప్పుండ్రి, నాకు అవతల ఇంకొక పార్టీ వెయిటింగ్. మేము అంత లెవెల్లో మనుషులం కాదులేండి. ఓ చిన్న కాపురాన్ని కోల్చమని అడగడానికి వచ్చాం. ఎవరిది? మా అమ్మాయిది. కన్న బిడ్డ కాపురం గురిస్తే 60 గసాలు తండ్రి అంటారు. యుసి, మా అంకుల్ డాక్టర్ని నాకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఒక రైల్వే కూలి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. గట్లనా? అయితే మీరేం ఫిగర్ చేయకుండ్రి, గాడినైతే నేను ఇమీడియట్ ఖతం చేయిస్తా. అమ్మో, వాడిని చంపొద్దు. వాడిని చంపితే దాని కారణం కోటేశ్వరరావు గారని కాగితం రాసి మరి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడంట. ఈ రోజు సాయంకాలం లైలుపేటలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయించాడు. ఆ రిసెప్షన్ జరగకుండా మీరు ఆపు చేయించండి, మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. మనకి పైసలు అయితే వద్దు బై, పిల్లాట్లు కానీ ఫిల్లాట్లు కానీ కావాలి. అయితే మేము కొత్తగా కట్టబోయే బిల్డింగ్లో ఒక ఫ్లోర్ మొత్తం రాసిస్తావా? మొత్తం ఫ్లోరా? ఆల్ రైట్, ఇది నా కూతురు జీవితానికి నా పరువుకి సంబంధించిన విషయం, అలాగే రాసిస్తాను. అయితే పోండ్రి, ఇంకా నేను పని సురు చేస్తా. వెళ్ళొస్తాం లంగాలవకాలు. థ్యాంక్ యూ. వారి గీ పాలు వచ్చేటప్పుడు గాలంగానే మాత్రం తీసుకురాకు. నన్ను లంగగాడని సంపక తింటాడు. నాకైతే ఏర్పాట్లన్నీ ఎప్పుడు పూర్తయిపోయారా? ఏర్పాట్లన్నీ పూర్తయ్యా? వాళ్ళ చంపేసి ఉంటారా? స్టేషన్ పరిధిలో కర్ఫ్యూ విధించడమైనది. ఈ ప్రాంతంలోని ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నాం. 11వ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ఫ్యూ విధించడమైనది. ఈ ప్రాంతంలోని ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటికి రాకూడదని హెచ్చరిస్తున్నాం. ఒక పేదవాడు ఒక గొప్పింటి పిల్లని పెళ్లి చేసుకుంటే ఇంత రక్తపాతం జరుగుతుందన్నమాట. అట్లని ఊరుకుంటే జరిగింది బొమ్మల పెళ్ళవుతుందిరా. జరిగింది నిజం పెళ్ళని నిరూపిస్తాను నాయనమ్మ. అవును బాబు, నిరూపించాలి. నాతోరా. ఆలయం మూసేస్తారని
ఇది దేవుడికి నైవేద్యం పెట్టే సమయం కాదని తెలిసి కూడా నిన్నెందుకు పిలిపించానో తెలుసా? నా భర్త చేస్తున్న మారణకాండకు ముగింపు చెప్పి మీ మధ్య జరిగిన మంగళ కార్యానికి శ్రీకారం చుడదామని. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏ తల్లి ఏ జన్మలో చేసుండదు. ఇదిగో అది రంజని బెడ్రూమ్ తాళం బాబు. బెడ్రూమ్ తాళమా? వివాహ బంధాన్ని గౌరవించని రంజని తల్లి అయితే భార్యాభర్తల బంధం విలువ తెలుసుకుంటుందని నా ఆశ. ఏమిటి మీరు చెప్పేది? అవును బాబు, ఉగ్గుపాలు నాడు నే చేసిన తప్పుని సర్దిద్దుకోవటానికి నా బిడ్డకి మత్తుపాలు కల్పించొచ్చాను. అత్తగారిగా ఆశీర్వదించి మీ శోభనానికి శ్రీకారం చుట్టొచ్చాను. నీ మొగుడిని. మొగుడా? గుర్తులేదా? అటు చూడు, మన పెళ్లి సీన్. మనిద్దరం మొగుడు పెళ్ళాలం కదా. పెళ్ళైన తర్వాత మొగుడు పెళ్ళాలి ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పు. ఒకసారి నన్ను గట్టిగా కౌగిలించుకో. ఎలా ఉంది? చాలా బాగుంది. తర్వాత కార్యక్రమం ఇంకా బాగుంటుంది. ఏమిటది? శోభనం అంటే అది చెప్పేది కాదు. గోవిందా గోవిందా. ఏంటేంటి? నీ ఒంటి మీద ఉండాల్సిన నైట్ గౌను అక్కడుందా? ఎక్కడో ఉన్న కూలీ చొక్క ఇక్కడుందా? సంథింగ్ హ్యాపెండా? అంత ఒళ్ళుపై తెలియకుండా ఎలా నిద్రపోయావే? పడుకునే ముందు పాలు తాగానా, మత్తు వచ్చేసింది. అదేమైనా విస్కీయా బ్రాందీయా మత్తు రావటానికి? మరి ఈ షర్ట్ ఇక్కడికి ఎలా వచ్చింది? వాడే ఏదో కనికట్టు చేసి ఈ చొక్కాని ఇక్కడ రప్పించుంటాడమ్మా. నాకు అర్థమైంది మమ్మీ. వాడు ఏదో ఒక దారిలో వచ్చి నా ఒళ్ళు తిరిగేలా బుద్ధి చెప్తానన్నాడు. ఈ దారిలో వచ్చాడన్నమాట. అవునమ్మా, వాళ్ళ దగ్గర ఇలాంటి గారడి విద్యలు చాలా ఉంటాయి. వాడు ఏదైనా చేసేలోపు నువ్వే అడ్జస్ట్ అయిపోరాదు. ఇంపాసిబుల్. ఈ రోజు కోర్టులో వాడి రేప్ కేసు ఫైనల్ హియరింగ్. నా ఫ్రెండ్ లలితను తీసుకెళ్లి సాక్ష్యం చెప్పిస్తాను. 7 ఏళ్లు శిక్ష వేయించి వాడొస్తున్న దారిలో నో ఎంట్రీ బోర్డు పర్మనెంట్గా పెట్టిస్తాను. నమస్కారం తల్లి, నీకో నమస్కారం. ఇన్నాళ్ళు నా కూతురుకు వచ్చిన సంబంధాలన్నీ చెడిపోవటానికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. నువ్విచ్చిన బంగారపు గొలుసు కోసం ఆశపడి దాని శీలం మీద నింద వేసుకుంది. స్నేహం పేరుతో నువ్వు చేసిన ద్రోహానికి దాని జీవితం పూర్తిగా కాలిపోకముందే ఆ భగవంతుడు మా కళ్ళు తెరిపించాడమ్మా. వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో మహాతల్లి. మా అమ్మాయి కోర్టుకు వస్తుంది, కానీ నీతో కాదు, నిజం చెప్పడం కోసం ఆ నిరపరాధితో.
డోంట్ వర్రీ బేబీ, వాడు ప్రాణాలతో కోర్టుకు వెళ్ళడు, శవమై శ్మశానానికి వెళ్తాడు.